1 ఇయర్‌కి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలు అందించారని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వారం రోజులకే బస్సు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవన్నీ తోదానుకుంటే అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక్కడి తప్పించుకోలే. రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు బోనస్ కావచ్చు, అన్ని ఇస్తాండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి మైలేజ్ ఒక సంవత్సరంలో వచ్చింది. గత 2 సంవత్సరాల లోపు ప్రతిపక్షాలు చెప్పుకొని వాళ్ళు మాట్లాడేందుకు జనంలో పోయేందుకు ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని ప్రచారాలు చేసి, ఎన్ని పార్టీని బదనం చేద్దాం అనుకున్నా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని తీరులో ముందుకు పోతుంది. కానీ ఏం పనులు చేయట్లేదు అనేసి కేటీఆర్ గారు ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలనే ప్రచారం ఊళ్ళల్లో పోతే కరెంటు 200 యూనిట్లు కరెంటు కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతులకు బోనస్ కావచ్చు, ప్రతి విషయంలో ఎరువుల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో అన్ని తీర్ల అందరు ఆనందంగా ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ సంతోషంగా ఉన్నారు. అందరం ఇలా ఒక పిలిపిస్తే గాంధీ భవన్కి తరలి కాంగ్రెస్ కార్యకర్తలు రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ వస్తున్నారనేసి ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, గాంధీ భవన్ లో కూర్చుంటారని సార్. నువ్వు ఎవరైనా కానీ మేము ఓడిపోతాం, పావులనే పంటాం అనకుండా ఓ స్టేట్మెంట్ ఇచ్చే కొరకు వాళ్ళు బయటకు వచ్చి ఓ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో పురాణం ఇంట్లో వస్తా ఉన్న కార్యకర్తలు, కొద్ది గొప్ప కార్యకర్తలు బాధపడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు అనే దాని మీద వాళ్ళు ఇబ్బందుల పాల కాకుండా ఓ స్టేట్మెంట్ వాళ్ళ పార్టీకి ఇచ్చుకోవడం జరుగుతుంది. కానీ అటువంటి ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయంతో ఉన్నది. జనం ఏ వర్గమైనా ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.